హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక రాఘవ మందారాన్ని బ్రతికించాడన్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. కాటికాపర్ ద్వారా విజయాంబిక దీపక్ ఇద్దరికీ కూడా మందారం బ్రతుకున్నదన్న సంగతి తెలిసింది. కాబట్టి ఎలాగైనా మందారాన్ని ప్రతాప్ అలాగే రూపారాజుల దగ్గరికి రాకుండా చేయాలని, తన ప్రాణాలను తీయాలని చెప్పి కంకణం కట్టుకున్నారన్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఇక రాఘవ మరి స్పృహలోకి వచ్చిన మందారాన్ని తీసుకొని నేరుగా ఇక ప్రతాప్ ఇంటికి రావడం, మరి అప్పటికే రాఘవ అలాగే మందారాన్ని ఇద్దరిని కూడా చూసిన మరి దీపక్ ఇద్దరిని కూడా ప్రతాప్ కంట పడకుండా చేయబోతున్నాడా, లేదా అక్కడికి సమయానికి వచ్చిన రాజు మందారాన్ని తీసుకొచ్చి రాఘవని అలాగే ఇప్పుడు మందారాన్ని కూడా చంపాలని చూసే ప్రయత్నం చేసింది అంతా కూడా ఈ విజయాంబిక దీపక్లే అన్న విషయాన్ని బయట పెడితే మరి ప్రతాప్ ఇక విజయాంబిక దీపక్ను ఏం చేయబోతున్నాడు, అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాఘవ ఇక హడావిడిగా వస్తూ ఉంటాడు. మందారమిక ఆశ్రమంలో బెడ్ పైన పడుకొని ఉంటుంది. బెడ్పై పడుకున్న మందారం దగ్గరికి వచ్చి రాఘవ ఈ విధంగా అంటూ ఉంటాడు. ఆ రోజు సమయానికి నా కంట పడ్డావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ దీపక్ విజయాంబికలు నిన్ను ఏం చేసేవారనమ్మా. అమ్మ మందారం, నువ్వు కళ్ళు తెరువు, మనిద్దరం ఎలాగైనా సరే అక్కడికి వెళ్ళి ఆ విజయాంబిక దీపక్ల కుట్ర బయట పెట్టాలి. అప్పుడు రాజుని అమ్మాయి గారిని కలిపిన వాళ్ళం అవుతాం అని ఈ విధంగా అంటూ ఉంటే అప్పుడే ఇక మందారం చిన్నగా స్పృహలోనికి వస్తూ ఉంటుంది. మందారం లేమ్మా లే అని చెప్పేసి అంటూ ఉంటాడు రాఘవ. మందారం అప్పుడే స్పృహలోనికి వస్తూ ఉంటుంది. కళ్ళు తెరుస్తున్న మందారాన్ని చూసి అమ్మ మందారం కళ్ళు తెరిచావా అని ఈ విధంగా అడుగుతూ ఉండగా వెంటనే ఇక కళ్ళు తెరిచిన మందారం నేను ఎక్కడ ఉన్నాను, అసలు నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటుంది. వెంటనే ఇక రాఘవ వైపు చూడగానే రాఘవ నువ్వా అనగానే అవునమ్మా మందారం నేనే నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాను అనగానే నన్ను మీరెందుకు ఇక్కడికి తీసుకొని వచ్చారు అని అడుగుతూ ఉంటే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు రాఘవ. ఆ రోజు నువ్వు నిజం చెప్పడానికి బయలుదేరావు కదా, అప్పుడు ఆ దీపక్ విజయాంబికలో నీ ప్రాణాన్ని తీయాలని కత్తితో పొడిచారు కదమ్మా అనగానే అవును, ఆ రోజు ఇక నేను మళ్ళీ బ్రతికే ఉన్నానా అన్నట్టుగా మందారం మాట్లాడుతూ ఉంటుంది. నిన్ను ఇక ఆ అమ్మాయి గారే చంపారని చెప్పి రాజు తప్పుగా అపార్థం చేసుకొని నిన్ను తీసుకెళ్ళి దహన సంస్కారాలు చేశారు. ఇక కాలిపోతున్న సమయంలో నువ్వు స్పృహలోకి రావడం చూసి పక్కనే ఉన్న కాటి కాపరి నిన్ను కాపాడాడమ్మా. అదే సమయానికి అటువైపుగా వెళ్తున్న నేను నిన్ను చూసి మందారం అమ్మ మందారం అని చెప్పేసి ఎంత పిలిచినా కూడా నువ్వు స్పృహలోనికి రాలేదు. అప్పుడు వెంటనే ఇక నేను నిన్ను తీసుకొచ్చి ఈ ఆశ్రమంలో జాయిన్ చేయించానమ్మా. అప్పటి నుంచి నువ్వు స్పృహలోనికి రాలేదు, ఇన్నేళ్ళుగా నువ్వు కోమాలనే ఉన్నావమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటే నన్ను బ్రతికించారా అని ఈ విధంగా అంటూ చేతులెత్తి రాఘవకు దండం పెడుతూ ఉంటుంది. ఆ రోజు ఆ గౌతమ్ వాళ్ళు నిన్ను కట్టుపడేశారని చెప్పి రాజన్నకి నేనే ఫోన్ చేసి చెప్పాను. రాజన్న నిన్ను తీసుకొస్తానని వెళ్ళాడు కదా, కానీ నువ్వు ఆ రోజు రాజన్నతో రాలేదు కదా అని అడుగుతూ ఉంటే అవునమ్మా, ఆ రోజు నేను రావాలనే ప్రయత్నించాను, కానీ నన్ను ఆ దీపక్ విజయాంబికలు కాకుండా ఆ జీవన్ అలాగే శ్వేతలు పక్కకు తీసుకొని వెళ్ళిపోయారు, వాళ్ళ నుంచి తప్పించుకున్నానమ్మా అని అంటూ ఉంటే అవును, ఇప్పుడు రాజన్న అమ్మాయి గారు అందరూ ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే ఆ రోజు నిన్ను అమ్మాయి గారి వల్లే నీ ప్రాణాలు పోయాయని చెప్పి రాజు అమ్మాయి గారిని తప్పుగా అపార్థం చేసుకున్నాడు. నా చెల్లెలు మందారం చావుకి కారణమైన నీతో నేను కాపురం చేయలేనని, మాది పేద రక్తం అని చెప్పి అక్కడి నుంచి నిన్ను తీసుకొని వెళ్ళిపోయాడు.
అని ఈ విధంగా జరిగిందంతా కూడా రాఘవ మందారానికి చెప్తూ ఉంటే, మందారం ఇక నా వల్ల రాజన్న అమ్మాయి గారు విడిపోయారా, వాళ్ళు కలవాలని విరూపాక్షమ్మ గారు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు అని అంటూ ఉంటే, మందారం నీకు ఒక విషయం చెప్పనా, ఆ అమ్మాయి గారు అప్పుడు గర్భం కూడా దాల్చారు. కానీ దేవుడు జాలి దాల్చక బిడ్డని కూడా తీసుకుని వెళ్ళిపోయాడు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మందారం. నీ బిడ్డనే తన బిడ్డగా పెంచుతుంది అమ్మాయి గారు అని చెప్పి అనగానే మరింత సంతోషపడుతూ ఉంటుంది మందారం. ఆ దీపక్ విజయాంబికల బారి నుంచి నీ కొడుకు ఎలాగైనా సరే ప్రయోజకుడు కావాలని అమ్మాయి గారు తన సొంత కొడుకు కన్నా ఎక్కువగా నీ బిడ్డను చూసుకుంటూ చదివిస్తున్నారు అని అంటూ ఉంటే, ఆ అమ్మాయి గారి మనసు నాకు తెలుసు, కానీ రాజన్నకి దూరంగా అమ్మాయి గారు, పెద్దయ్యకి దూరంగా అమ్మగారు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటూ ఉంటే, దీనంతటికీ ఒక్కళ్ళే కారణం కదా అమ్మ అని అంటూ ఉంటే, అవును రాఘవ, మనం ఎలాగైనా వెళ్ళి నిజం బయట పెట్టి పెద్దయ్యకు నిజం తెలిసేలా చేయాలి అనగానే పదమ్మా వెళ్దామని చెప్పి అంటూ మందారాన్ని వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని వెళ్తూ ఉంటే, రాజు అటువైపుగా వస్తూ ఉంటాడు. రాఘవని చూసి షాక్ అయిపోతాడు. రాఘవ అని పిలవగానే రాజు అని అంటూ ఉంటే, మందారం బ్రతికే ఉందా అని ఈ విధంగా అంటూ షాక్ అయిపోతాడు. మందారం బ్రతికే ఉంది. ఆ రోజు నువ్వు తన దాన సంస్కారాలు పూర్తి చేసి వెళ్ళిపోయేటప్పుడు తను అనుకోకుండా స్పృహలోనికి వచ్చింది. అక్కడున్న కాటి కాపరి తన ప్రాణాలని కాపాడాడు. నేనిక అటువైపుగా వెళ్తున్నాను. మందారాన్ని చూసి తీసుకెళ్ళి ఆశ్రమంలో చేర్పించాను. తను ఇన్నేళ్ళుగా కోమాలోనే ఉంది. తను ఇప్పుడే కోమాల నుంచి బయటకు వచ్చింది. అందుకే ఎలాగైనా పెద్దయ్య గారికి నిజం తెలియాలని చెప్పి తనని తీసుకొచ్చాను రాజు అని అంటూ ఉంటే, మంచి పని చేశావు. కానీ ఆ రోజు మందారం చనిపోయినందుకు నేను రూపని అమ్మాయి గారిని తప్పుగా అపార్థం చేసుకున్నాను. ఇన్నేళ్ళుగా తనకి దూరంగా ఉన్నాను అని ఈ విధంగా అంటూ ఉంటే, రాజన్న మీరు కలవాలని ఎన్నోసార్లు ఎంతో ప్రయత్నించాను. అందరికంటే ఎక్కువగా నేనే సంతోషపడ్డాను. కానీ ఈరోజు మీరు అమ్మాయి గారు విడిపోయింది నా వల్లని తెలిసి చాలా బాధపడ్డానని చెప్పి మందారం అంటూ ఉంటుంది. మరి నిజంగా మందారాన్ని రాఘవని తీసుకువెళ్ళి రాజు ఇక అందరి ముందు నించోపెట్టి నిజాన్ని బయట పెట్టగానే, మరి మందారాన్ని తీసుకొచ్చిన రాజుని అలాగే అందరిని కూడా చూసి అందరూ షాక్ అవబోతున్నారా? మరి నిజాన్ని చెప్పడంతో మరి నిజం ఏ విధంగా బయటపడబోతుంది? అప్పటికైనా మందారాన్ని చూసి దీపక్ విజయాంబికలు తాము చేసిన తప్పుని తాము ఒప్పుకుంటారా? ఇక దీపుకి చనిపోయిన తన తల్లిని చూపించి మందారమే తన తల్లి అని చెప్పబోతున్నారా? అసలు నిజంగా రాఘవ అసలు మందారాన్ని తీసుకొని వచ్చే సమయానికి విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా మళ్ళీ అడ్డుపడి తనని మళ్ళీ కూడా ప్రతాప్ కంట పడకుండా చేసి మళ్ళీ ఏదో ఒక రకంగా అడ్డు తొలగించుకోబోతున్నారా?